డ్రగ్స్ విషయంలో మనం ప్రతిసారి కూడా వార్తలలో రాజకీయ నాయకులు ఒకటి, సినిమా సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ పట్టుబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోస్ కావచ్చు, ఆదర్శంగా ఉండాల్సిన పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళే బయటకొస్తా ఉన్నారు. వీటిని ఎట్లా చూస్తా ఉన్నారు? అందుకే మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి అంటున్నాను. మనమే టెస్ట్ చేసాం. నేను మొన్న కావాలని టెస్ట్ చేయించిన నేను. యూరిన్ టెస్ట్ చేయించి రిపోర్ట్ కానీ ఫాలికల్ టెస్ట్ చేస్తే 90 డేస్ ఉంటది. అది మేము పోయి డైరెక్ట్‌గా అంత డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంత లేవు. ఏవైతే టెస్ట్‌లు చేసేటియి. ఇప్పుడు ఓన్లీ ఫోరెన్సిక్ దాంట్లోనే టెస్ట్ చేస్తున్నారు. అది కూడా నువ్వు పోలీస్ వాళ్ళు కంప్లెయింట్ చేస్తేనే వాళ్ళ త్రూయే అయితున్నాయి. సో నేనేమంటున్నానంటే ఇలాంటి టెస్ట్‌లు చేసి రాజకీయ నాయకులు గానీ, సినిమా యాక్టర్స్ గానీ ఎవ్రీ 90 డేస్‌కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ ఉండాలి వాళ్ళ దగ్గర. పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి. అరే! ఓకే. మా నాయకుడు ఇంగో ఎవ్రీ 90 డేస్ టెస్ట్ చేసుకొని ఈస్ నాట్ ఆయన డ్రగ్ తీసుకునే మా నాయకుడు కాదని చెప్పేసి, మా నాయకుడిలాగా మేము ఉండాలని చెప్పేసి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గాని అట్లాంటివి ముందుకు తీసుకెళ్ళాలి. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది వాళ్ళకి. వాళ్ళు చేసాడంటే వాళ్ళు ఏదైనా క్లోజ్ చేసినా గానీ వాళ్ళని ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎట్లా ఫుడ్ తింటుంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తుంటారు. సో అట్లాంటి సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కానీ సినీ ఆర్టిస్టులు అందరూ టెస్ట్ చేసుకొని డొమైన్‌లో పెడితే అరే! మా వాళ్ళు డ్రగ్స్‌కి వ్యతిరేకము, దూరం ఉన్నారు. మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాలని నేర్చుకుంటారు. నేర్చుకొని ఫాలో అవుతారు. వాళ్ళ స్టెప్స్ ఫాలో అవుతారు కాబట్టి ఆ లా ఇంట్రొడ్యూస్ చేయాలని నేను చెప్తున్నాను.